వంక కబ్జా చేసిన వాళ్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఎం నాయకులు రామ్మోహన్ రావు, దస్తగిరి రెడ్డి తదితరులు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. పూర్తి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాలువ ఏదో ఇక్కడ పుట్టింది కాదు. ఇది కడప నగరంలో 40 సంవత్సరాల క్రితం పెదరాల చెరువు నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ క్రమేణా కిందికి పోతూ ఆ రకంగా ఇవి గురివిరెడ్డి కుంట వరకు కొనసాగేటువంటి ప్రధానమైన కాలువ ఇది. ఈ కాలువలో గతంలో కొద్దిమంది వ్యక్తులు ఆక్రమిస్తే దాన్ని కాలువ తీయాలని చెప్పి సిపిఎం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొద్దిమంది వ్యక్తులు రోడ్డు మీద ఉన్నటువంటి కాలువను పూర్తి చేసి పైపులన్నీ బ్లాక్ చేసి కాలువను ఆక్రమించి పునాదులు చేపడతా ఉన్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం కలగజేస్తుంది. యానాది కాలనీలో ఈ వెనక ఉన్నటువంటి ప్రజలందరూ వర్షం ఎక్కువ వస్తే ఈ కాలువ పూడ్చడం వల్ల ఆ నీళ్ళన్నీ మా ఇళ్ళలోకి వస్తాయి. మేము ఇళ్ళలో నివాసం ఉండడానికి వీలు లేకుండా పోతుంది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతాం. కాబట్టి మాకు ఇళ్ళలో సంసారం ఉండాలంటే ఆ కాలువ యథాతథంగా కొనసాగాలి, నీటి ప్రవాహం కిందికి పోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు చాలా ఆగ్రహంతో ఇబ్బందులు పడుతున్నారు, కోపంతో ఉన్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఇరిగేషన్ అధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ చాలా తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము ఇరిగేషన్ ఈకి కంప్లైంట్ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే ఇది తహసీల్దార్ కూడా చెప్పాలా, తహసీల్దార్ కూడా జోక్యం చేసుకోవాలి, మేము వచ్చి పరిశీలన చేస్తామని చెప్పారు. తహసీల్దార్ గారికి మేము ఈ విషయం చెప్పాం, ఆయన వచ్చి పరిశీలన చేస్తామన్నాడు. సిపిఎం పార్టీగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. గత 40 సంవత్సరాల నుంచి పెదరాజు చెరువు నుంచి వస్తున్న